నోటి మాటలు హృదయ జ్ఞానములు నీ దృష్టికి అంగీకారంగా కొద్దిసేపు నీ వాక్కు విరుకకు సిద్ధపడుతూ ఉంటాను. నీ ఆత్మతో నీ దాసుని అభిషేకించు. చేరిన పిల్లలను ప్రభు నీ ఆధీనంలో ఉంచుకో. అందరూ కొద్దిసేపు నీ మాటలు విన్న తర్వాత మా జీవితాన్ని ఇంకా నీకు సమీపంగా చేసుకున్నట్టుగా లోకానికి వేరే నీలో నిలిచి ఆయన జీవించులాగా సహాయం చేయమని కృపలో బలపరచు. రక్షకుడే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లల దేవుడి యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నాం. నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 3వ వాక్యముగా 33వ కీర్తనలో 18, 19 వచనాలు చదువుకున్న 20వ వచనాలు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనం నుండి 17వ వచనం వరకు నేను మాట్లాడుతాను. ఏదైనా ఒక పట్టణానికి వెళుతూ ఉన్నాను, అది నూతనమైనది. ఆ పట్టణం ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ ఆ పట్టణంలో కూర్చున్నటువంటి ఊహ చాలా గొప్పగా ఉంది. ఆ పట్టణం మనం ఊహించుకుంటూ ఉన్నాము కానీ ఎప్పుడు వెళ్ళలేదు. మనం ప్రయాణమై వెళ్ళి ఆ పట్టణాన్ని చూడగలిగినప్పుడు ఆ పట్టణానికి వచ్చినటువంటి ఉన్నతమైన ఆలోచన మనలో నుండి తీసివేస్తాం. ఏదైనా ఒక విషయం మన హృదయంలో పెట్టుకుని దాని కొరకు కనిపెడుతూ ఉంటాం, నిరీక్షిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. అది పొందుకునే వరకు కూడా ఊహాలోకంలో ఊహించుకుంటూ ఉంటాం. మనం ఆశించింది పొందుకున్న తర్వాత ఇక మనం ఎదురు చూడవలసిన పని, మనం ఆశించినది మనం ఎదురు చూసినంతసేపు ఎంతగా నిరీక్షించామో అది మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం దాని కొరకు ఎదురు చూడాలి. ఉదయకాల సమయం దేవుడు మన ముందు ఉంచిన అంశం ఏమిటి అంటే నిరీక్షణ. బైబిల్ సంబంధమైన నిరీక్షణ ప్రాముఖ్యమైనది. ఈనాడు లోకంలో చాలా మంది నిరీక్షిస్తూ ఉన్నారు. లోక ఆశల కొరకు కనిపెట్టుకుంటున్నారు. లోకంలో కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఒకవేళ మానవ దైనందిన జీవితంలో అవసరమైన, కానీ బైబిల్ సంబంధమైన నిరీక్షణ అవసరం. దైవ నిరీక్షణ ఈనాడు మనకు అవసరం. నిరీక్షణకు పర్యాయ పదాలు ఉన్నాయి. నిరీక్షణ అంటే కనిపెట్టడం అని, ఎదురు చూడటం అని, ఆశ కలిగి ఉండటం అని, ఇలా కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. మనము దేనినైనా ఒక దాని కొరకు ఆశ కలిగి ఉన్నామంటే దాని వెనుక నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక విద్యార్థి సంవత్సరాంత పరీక్షలు రాసిన తర్వాత నిరీక్షిస్తూ ఉంటాడు తన విజయం కొరకు. 2 జట్లు వారు ఒక క్రీడ ఆడిన తర్వాత వారు ఆశ ఏమిటి అంటే ఆడిన ఆటలో విజయం పొందాలన్నటువంటి నిరీక్షణ వారు కలిగి ఉంటారు. ఇంకా మనం ఆలోచన చేస్తే రైల్వే స్టేషన్ లో దూర ప్రాంతం వెళ్ళడానికి అడ్వాన్స్ రిజర్వేషన్ అని ఉంటుంది. ఆ అడ్వాన్స్ రిజర్వేషన్ లో రైల్వే శాఖ వారు ఎన్ని బెర్తులు ఉన్నాయో అన్ని బెర్తులు అలాట్ చేసిన తర్వాత ఎవరైనా మధ్యలో డ్రాప్ అయితే టికెట్ అలాట్ చేయొచ్చని వెయిటింగ్ లిస్ట్ తీసుకుంటారు. అనగా వెయిటింగ్ అనగా నిరీక్షణ అనేటువంటి పదము అర్థం ఉంది. ఇప్పుడు మనం కూడా ఆ ప్రయాణం సుఖవంతముగా సాగాలని వెయిటింగ్ లిస్ట్ అయినా పర్లేదు, మాకు రిజర్వేషన్ చేయండి. ఏమో ఎవరైనా ఒక్కళ్ళైనా డ్రాప్ అవ్వకపోతారా? ఆ రోజు వెళ్ళవలసిన ప్రయాణం వారు ఆపుకుని ఆ టికెట్ క్యాన్సిల్ అయితే నేను ముందుకు వచ్చేస్తాను. నిరీక్షణ అవసరం. అదే వెయిటింగ్ లిస్ట్ కదా అని మనం టికెట్ రిజర్వ్ చేయలేదనుకోండి, జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్ళడం చాలా కష్టం. దైనందిన జీవితంలో బైబిల్ సంబంధమైన నిరీక్షణ ప్రతి మానవునికి అవసరం. భూమి మీద భూ సంబంధమైన వాటి విషయమై ఎలా అయితే వెయిట్ చేస్తామో, నిరీక్షణ కలిగి ఉంటామో, పొందుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటామో, దేవుని వాక్య ప్రకారము
దేవుడు మన పట్ల చూపినటువంటి ఆ ఉన్నతమైన ఉద్దేశం నెరవేరే వరకు కూడా we should wait in the presence of God. దేవుని సన్నిధిలో నిరీక్షించవలసిన వారమై ఉన్నాం, ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం, కనిపెట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాం, ఆశ కలిగిన వారమై ఉన్నాం. ఈరోజు చాలా మంది నిరీక్షణ అనే పదానికి అర్థం తెలియకుండా వెంటనే పని అయిపోవాలి, వారు తలంచిన కార్యం జరిగిపోవాలి, వారు పట్టుకున్నది ఏదైనా బంగారంగా మార్చబడాలి, చాలా తొందరగా అభివృద్ధి అయిపోవాలి. నిరీక్షణ అంటూ ఉండదు. ఈనాడు నిరీక్షణ అవసరం, మానవునికి నిరీక్షణ అవసరం, కనిపెట్టుకుని బ్రతకడం అవసరం, ఎదురు చూసే అనుభవం గుండా వెళ్ళటం అవసరం. ఉదయకాల సమయం మన అంశం ఏమిటంటే దైవ సంబంధమైన నిరీక్షణ, లేకపోతే బైబిల్ సంబంధమైన నిరీక్షణ. బైబిల్లో నిరీక్షణను గురించి కొన్ని మాటలు మనం చూడగలుగుతున్నాం. ఈ నిరీక్షణ ఎలా మనకు పొందుకుంటామంటే, ఈ నిరీక్షణ వాది కాలానికి సంబంధించింది. ప్రస్తుత కాలంలో ఉండి భవిష్యత్ కాలంలో దేవుని ఆశీర్వాదమును పొందుకున్నట్టుకు ఎదురు చూడటానికి, కనిపెట్టడానికి మనం కలిగి ఉండవలసినది నిరీక్షణ. ఇప్పటికిప్పుడు నిరీక్షిస్తే అది సరిపోదు. నిరీక్షణ ఎప్పుడంటే ఫలించేది భావి కాలంలో. ప్రస్తుత కాలంలో ఉన్న మనం భవిష్యత్ కాలం వరకు ఎదురు చూడటమే నిరీక్షణ. అది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్న భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో దాని కొరకు కనిపెట్టడమే దైవ నిరీక్షణ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. బైబిల్ తెరవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దాని వరకు ఎవడు నిరీక్షించును, మనము చూడని దాని వరకు నిరీక్షించిన కదా ఓపికతో దాని వరకు కనిపెడతాం. యేసు ప్రభువుని ఇంకెవరు చూడలేదు. ఆయనను మనం రక్షకుడిగా ఎలా అంగీకరించామంటే, భావి కాలంలో పొందబోతున్నటువంటి ఆ మహారక్షణను బట్టి దేవుని వాక్యానికి అనుగుణంగా రక్షింపబడ్డాం. అందుకని ఇక్కడ రాయబడింది, మనము నిరీక్షణ గల వారమై రక్షించబడ్డాం. చాలా మంది అంటారు, యేసు ప్రభు నమ్ముకున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి, ఎప్పుడు శరీరంలో రోగమే, ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులే, దేవుడు శరీరంలో ఉన్నంత కాలం మనిషి ఓర్చుకోగలిగిన శ్రమను అనుమతిస్తూనే ఉంటాడు. మనం ఎంత మాత్రం బాప్తిసం తీసుకుంటే అది దేవునికి అది ప్రయోజనం కాదు. భవిష్యత్తులో భావి కాలంలో దేవుని దగ్గర ఉండాలంటే ఓపికతో కనిపెట్టాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింస ఎదురైనా, నీ సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా కలిగి ఉండవలసింది ఏంటంటే, జ్ఞాపకం పెట్టుకోండి, నిరీక్షణ. ఎలా పొందగలట? నిరీక్షణతో. We should wait in the presence of God. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి, ఓపికతో ఎదురు చూడాలి. కంగారు పడి ఒక్కరోజే దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి, నా భవిష్యత్తులో నేను కోరుకున్నది జరగటం లేదండి, మనం ఆయనను తొందర పెట్టేదానికంటే నిరీక్షణ అవసరం. నిరీక్షణ అవసరం. నిరీక్షణ అనేది భావి కాలానికి సంబంధించింది. బైబిల్లో నిరీక్షణ ఎలా నెరవేరుతుంది అంటే, దేవుని వాగ్దానములను బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి మనము ఆయన మీద కలిగిన నిరీక్షణ నెరవేరుతుంది. దేవుని మీద మనం పెట్టుకున్నటువంటి వాగ్దానములు మన హృదయంలో దాచుకున్న దాన్ని బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి మనము ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణ ఎప్పుడు నెరవేరుతుంది చెప్పండి? భావి కాలంలో, భవిష్యత్తులో నెరవేరేదే నిరీక్షణ. భావి కాలానికి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు మనకు అభయాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, స్థిరమైన నమ్మకాన్ని కలిగిస్తాడు. భావి కాలంలో దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండటానికి గల ఉద్దేశం ఏమిటంటే, బ్రతికున్నంత కాలం అభయం ఇస్తాడు. నేనున్నాను నీకు, నేను నిన్ను విడిచిపెట్టను,
దేవుని చూడలేదు ఇంకా. ఆయన చూడాలన్న నిరీక్షణతో భక్తి జీవితంలో దేవుని చేత నిరీక్షింపబడిన వారమై రక్షణ పొందా. అందుకని అక్కడ ఉన్నాడు, తాను చూచుతున్న దాని కొరకు ఎవడు నిరీక్షించను. విజయవాడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. విజయవాడ వెళ్ళిన రోజు, ఆ పట్టణం నేను మొదటి అడుగు పెట్టిన రోజు, ఇంతేనా విజయవాడ అంట. పరలోక పట్టణానికి వెళ్ళాలని నిరీక్షిస్తున్నా. మన భావి కాల జీవిత విధానము అంతమా నువ్వు పొందేటువంటి స్థలం ఏమిటి అంటే ఆయనతో సదాకాలం ఉండేస్తాం. ఆ స్థలము చూసే వరకు నిరీక్షణ కలిగి ఓపిక కలిగి ఉంటాడు. అలా ఉండాలంటే ఆయన వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకో. ఆయన వాగ్దానాలను బట్టి భవిష్యత్తు జీవితములకు వచ్చిన అభయం దేవుడు ఇస్తాడు. స్థిరమైన నమ్మకము దేవునిలో కలిగి ఉండినట్లుగా ఆయన నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు. బైబిల్ సంబంధిత నిరీక్షణ దేవునిలో స్థిరమైన విశ్వాసముతోను నమ్మకముతోను విడదీయనంత జతపడి ఉంది. స్థిరమైన విశ్వాసం అవసరం. నిరీక్షణలో స్థిరమైన విశ్వాసం అవసరం. అందుకని భక్తుడు దావీదు 146వ కీర్తనలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. 146వ కీర్తన 3వ వచనం. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుడి. మన నిరీక్షణ ఎవరి మీద అంటే దేవుని వాగ్దానాల మీద, ఆయన ప్రత్యక్షత మీద. ఆయన వాగ్దానాలు మనం నమ్ముకుంటే దేవుడు మనకు అభయం ఇస్తాడు, స్థిరమైన నమ్మకం ఇస్తాడు, ఆయన విశ్వాసంలో కొనసాగే భాగ్యం ఇస్తాడు. మనకు భయం లేకుండా ఆయన మన చుట్టూ ఆయన దూతలను కావలి ఉంచుతాడు. భయం లేదు మనకు. 146వ కీర్తనలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుడి. వారి ప్రాణము వెడలిపోను, వారు మంచి పాలందరూ. రాజులు నమ్ముకున్నామా, వాళ్ళ ప్రాణం వెడలిపోతుంది, వారు కూడా మంచి పాలవుతారు. మనుషులు నమ్ముకున్నామా, వారు కూడా మంచిలో కలిసిపోతారు. 5వ వచనంలో నుండి ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు తనకు ఆశ పెట్టుకోవటం, నిరీక్షణ కలిగి ఉండటం. దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి, దేవుడిని సహాయకుడుగా కలిగి ఉండాలి. అప్పుడు భావి కాలంలో దేవుడు మనకు ఎల్లవేళలా సహాయకుడుగా ఉంటాడు. అది నిరీక్షణ. చాలా మంది దినాలలో రాజుల మీద మనుషుల మీద నమ్మకం కలిగి ఉంటాడు. మూల వాక్యంలో మనం చదువుకున్నాం. 33వ కీర్తనలో మూల వాక్యముగా దేవుని వాక్యాన్ని 33వ కీర్తనలో దేవుని వాక్యం చూడండి. 18వ వచనములో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుతున్నది. కనిపెట్టుట, ఆశ కలిగి ఉండుట, నిరీక్షణ కలిగి ఉండుట. దేవుని సహవాసంలో చూస్తే చూడండి 19వ 20వ వచనంలో యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన నమ్మకం అంతా ఏ నామం మీద చెప్పండి? పరిశుద్ధ నామం. ఏ నామం? మన దేవుని నామము పరిశుద్ధ నామము. ఆ నామము మీద మనం నమ్మకం పెట్టుకున్నాం కనుక మన నిరీక్షణ దేవుడు మన ఆలోచన, మన ఆశ, మన కోరిక, మన యొక్క ఆశ ఎంతదో వాటన్నిటిని నెరవేర్చాలంటే నీకేముండాలి చెప్పండి? నిరీక్షణ. చెప్పండి, ఏముండాలి? నిరీక్షణ లేకపోతే దేవుని మనం కలిగి లేదు. దేవుడి వాక్యంలో ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతూ నేను మీకు సహాయకుడుగా ఉన్నాను. దేవుడు మనను ఆయన శూన్య వాగ్దానాలతో నిరుత్సాహపరచక సిగ్గుపరచని నిరీక్షణ కలిగి దేవుని సహవాసములో బ్రతకగలిగినట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని వాగ్దానాలు శూన్య వాగ్దానాలు కాదు. అవి మాట ఇచ్చి తప్పైపోయే దేవుడు కాదు మన దేవుడు. ఆయన వాగ్దానము తూచా తప్పకుండా మన జీవితంలో నెరవేర్చు. కనుక నీవు నదుల మీద, రాజుల మీద నమ్మకం పెట్టుకోవద్దు. దేవుని మీద ఆశ కలిగి, ఆయన భయభక్తులు కలిగి
వారి కాలంలో దేవుడు దీవిస్తాడు. చాలా మంది రాజుల బలం, మనుషుల బలం. అక్కడే 16వ వచనంలో చూడండి 3 రకములైన బలములు కనపడుతున్నాయి. 16వ వచనంలో సేనా బలం, దాని కింద చూడండి అధిక బలం. 17వ వచనంలో విశేష బలం. ఏ బలం అన్నా? సేనా బలం, అధిక బలం, విశేష బలం. మనుషులు ఈ బలములు కలిగి ఎంతో ఆనందపడతాడు, కానీ ఆ బలం వారికి శక్తి మనసైతే రాజులు కనపడకుండా పోతారు, వారి ప్రాణము సమసిపోతుంది. నరులను ఆశ్రయిస్తే వారు మంచి పాలైపోతారు. వారు కలిగి ఉన్న బలం సేనా బలమే, వారు కలిగి ఉన్న బలం అధిక బలమే, వారు కలిగి ఉన్న బలం విశేష బలమే. గుర్రములు రక్షించుటకు అతనికి రాదు అని రాశారు. ఇప్పుడు దేవుని మీద మనం ఎందుకు ఆశ పెట్టుకున్నామంటే మన ప్రాణమును మరణము నుండి తప్పించగలడు ఆయన. కరువులో నుండి సజీవులుగా కాపాడగలడు ఆయన. నిరీక్షణ ఏమై ఉన్నది? నిజంగా కరోనా వైరస్ వస్తే మనం ఎవరు కూడా బాధపడలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు కరువులో సజీవులుగా కాపాడాడు. మన నిరీక్షణను బట్టి మన ప్రాణమును మరణం నుండి తప్పించాడు. మన నిరీక్షణను బట్టి వారి కాలంలో ఆయన రాజ్య వారసత్వం స్వతంత్రించుకున్నట్టుకు నేటికి ఆయన పిల్లలు ఎక్కడ సమకూర్చబడ్డాం. ఎందుకంటే నిరీక్షణ కలిగిన పిల్లలు, నిబంధన జనులు, ఆయన ప్రేమ కరువులు, ఆయన చిత్తాన్ని జరిగించడానికి యోగ్యులైన పిల్లలు. దేవుడు గొప్ప ఆధిక్యతించాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, నిరీక్షణ అంటే కనిపెట్టడం, నిరీక్షణ అంటే ఆశ కలిగి ఉండటం. ఎప్పుడు ఈ నిరీక్షణ నెరవేరుతుంది అంటే వారి కాలంలో నెరవేరుతుంది. ఎలా నెరవేరుతుంది అంటే ఆయన వాక్య వాగ్దానాలను బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి నెరవేరుతుంది. ఆయన ఎందుకు నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలంటే అభయం ఇచ్చే దేవుడు, స్థిరమైన నమ్మకాన్ని మనకు కలుగజేసే దేవుడు, విశ్వాసములో ఎదిగింపు చేసే దేవుడు, కృపకు పాత్రలుగా ఎదిగజేసే దేవుడు, ప్రాణాన్ని రక్షించి మరణం నుండి తప్పించే దేవుడు. అంత మాత్రమే కాదు, కరువు నుండి సహాయం చేసే. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. దేవుని మీద మనం కలిగిన నిరీక్షణ ఎలాంటిది అంటే నిశ్చలమైనది, స్థిరమైనది. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె పనిచేస్తుంది. లంగరు ఎందుకు ఉపయోగిస్తారంటే సముద్రంలో పెద్ద వాడ ఉంటుంది, కింద చిన్న లంగరు. ఆ లంగరు లేకపోతే ఆ పెద్ద వాడ మునిగిపోతుంది. ఆ లంగరును ఇంగ్లీష్ లో యాంకర్ అంటాం. యాంకర్. ఆ యాంకరే కనుక లేకపోతే ఎంత పెద్ద వాడైనా సముద్రంలో మునిగిపోతుంది. ఇది సపోర్ట్. అది దేవుని సహవాసములో ఆత్మకు లంగరేంటి అంటే నిరీక్షణ. నీ ఆత్మకు లంగరేంటి అంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలాంటిది అంటే నిశ్చలమైనది, ఆ స్థిరమైన నిరీక్షణ నీవు కలిగి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మన నిరీక్షణ చెప్పండి నిశ్చలమైనదై ఉండాలి. మన నిరీక్షణ స్థిరమైనదై ఉండాలి. మన నిరీక్షణ వాటి కాలంలో నెరవేరేదై ఉండాలి. ఏదో తాత్కాలికంగా నేను యేసుని 2 రోజులు నమ్ముకొని 3వ రోజు విడిచిపెడతాను అనేది కాదు భక్తి జీవితం. జీవితకాలం అంతా ప్రభువును మనం అనుసరించి ఆయనను చూడాలన్నటువంటి సిద్ధపోటుతో భూమి మీద మనం గడుపుతూ ఉంటే దినములన్నిటి కూడా ఆయన మనకు క్షేమం ఇచ్చి నడిపిస్తుంది. బైబిల్లో నిరీక్షణకు మూలం ఒక 3 విషయాలు ఉదయం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నిరీక్షణకు మూలం, సోర్సెస్ ఆఫ్ వెయిటింగ్. నిరీక్షణకు మూలం ఒక 3 విషయాలు బైబిల్లో ఉన్నాయి. దైవ సంబంధమైన నిరీక్షణ కలిగినప్పుడు మనకు ఒక 3 విషయాలు మనందరి జీవితంలో మనం కలిగి ఉంటే ఎంతో ఆశీర్వాదకరం. చూడండి, మొట్టమొదటిది, ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతడు దేవుని మీద ప్రాణాంతకమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడో 22వ కీర్తనలో దావీదు నిరీక్షణ ఏమై ఉన్నదో చూడండి. 22వ కీర్తన 4వ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు
నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. నిరీక్షణకు మూలం మొదటిది నమ్మకం. గుర్తుపెట్టుకోండి, నిరీక్షణకు మూలం నమ్మకం మొదటిది. దావీదు అంటున్నాడు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. నిరీక్షణకు మూలం ఏమిటి అంటే నమ్మకం. బైబిల్లో దావీదు విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, శూన్యములో తన జీవిత విధానము గడుస్తూ ఉన్నప్పుడు, ప్రాణాంతకమైన పరిస్థితి ఎదురైనప్పుడు దావీదు నిరీక్షణకు మూలం నమ్మకం. యెరూషలేములో నెబుకద్నెజరు రాజు దండెత్తి ఆ ప్రజలను బబులోనుకు చెరగొన్నప్పుడు చాలా మంది, ఒక 10,000 మందిని తీసుకుని వెళ్ళారు. వారిలో ఒక 4 యువకులు ఉన్నారు. వారిలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో. వీరిని బబులోను చెరలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు బబులోనులో జరుగుతున్నటువంటి దైవ విరోధమైనటువంటి ఆరాధనకు ఎంత మాత్రము వీరు ఒప్పుకోలేదు. వీరు కలిగిన నమ్మకము, వీరి నిరీక్షణ, వీరి ఆశ, వీరి భక్తి జీవితం ఏంటంటే సజీవము గల దేవుడు మాకు. దానియేలు దైవ సహవాసములో పరీక్షింపబడిన తర్వాత ఆ బబులోను సామ్రాజ్యములో దర్యావేషు అనే రాజు కాలంలో ఒక 120 మంది అధిపతులను నియమించి, ఆ దర్యావేషు ఏం చేశాడంటే 120 మంది అధిపతులను నియమించి ఆ అధిపతులందరి మీద ఒక 3 ప్రాముఖ్యమైన వ్యక్తులను పెట్టాడు. ఆ 3 ప్రాముఖ్యమైన వ్యక్తులలో యెరూషలేము నుండి చెరలోనికి కొనిపోబడి తీసుకుని రాబడిన దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడు. 120 మంది అధిపతులు కదా సామ్రాజ్యంలో 3 అధిపతులుగా పెట్టి ఆ 3లో కూడా ముఖ్యమైన వాడు దానియేలుగా ఉన్నాడు. అయితే ఆ దానియేలు ఆ స్థానంలో ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు దానియేలు ఎందుకు ఇలా అభివృద్ధి చెందాలి, దానియేలు ఎందుకు ఇలా అధికారిగా ఉండాలి, మనందరి మీద కూడా వీడు ఎందుకు ఇంత అధికారిగా ఉన్నాడని వారు కుళ్ళుకున్నారు. అయితే దానియేలు నిరీక్షణ ఏంటి అంటే బైబిల్ చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 737వ పేజీ. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మనం దీవించబడాలంటే దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. నిరీక్షణకు మూలం. భావి కాలంలో శరీర సంబంధముగా ఆధ్యాత్మికంగా మనం దేవునితో దీవించబడాలంటే దానియేలు పరాయి దేశంలోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు దానియేలుని దీవిస్తున్నప్పుడు దానియేలు కలిగిన మొదటి లక్షణం అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇంకా మనం చదువుకుంటే ఆ సమయంలో దానియేలు మీద ఏదైనా ఒక నేరం చూపించి దానియేలును ఆ పదవి నుండి తీయించాలని ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. అయితే దానియేలులో ఏ నేరం కూడా కనపడలేదు. ఎందుకు కనపడలేదు అంటే దానియేలు ఎలా ఉన్నాడంటే 4వ వచనంలో చూడండి, 4వ వచనం కింది భాగంలో దానియేలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. ఎక్కడి నుండి వచ్చాడు దానియేలు? పరాయి దేశంలో ఉన్నాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. వాళ్ళందరూ ఏదైనా లోపం చూసి దానియేలు పదవి కూడా దిగుదాం అనుకున్నాడు. మనం కూడా అనుకుంటాం కదా, ఎదుటి ఎప్పుడైనా అభివృద్ధి ఉంటే వాడిని ఎంత తొందరగా కిందకు లాగుదామా అని చూస్తాం. కానీ దానియేలుకు తోడై ఉన్న దేవుడు, నిరీక్షణకు మూలం దానియేలు నమ్మకస్తుడై. ఎందుకు నమ్మకస్తుడిగా అయ్యాడు దానియేలు? దేవుడు నిరీక్షణకు మూలం మొదటిది నమ్మకం. దానియేలు దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు కనుక దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నాడు. దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే దానియేలు అందరితో విడిచిపెట్టడం లేదు. వాడు రాజు దగ్గరికి వెళ్ళారు, దర్యావేషు దగ్గరికి వెళ్ళి దానియేలు దగ్గర ఏ లోపం కనపడటం లేదు. వీళ్ళకి ఎంత చూస్తున్నా దేవునికి నమ్మకంగా ఉన్నాడు, పనులలో నమ్మకంగా ఉన్నాడు, రాజుకు నమ్మకంగా ఉన్నాడు, తను పరిపాలించే అధిపతి
అయితే వాళ్ళకి ఏం తప్పు దొరకలేదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఏమన్నా ఉంటే తెలుసా? చూడండి 5వ వచనంలో, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కలుగులేమనుకున్నారు. దేవుని పద్ధతి విషయంలో అంటే దానియేలు జీవము గల దేవుని మీద, నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ దేవుని ఆరాధించకుండా చేయటమే మన పని అంటే అనుకున్నాడు. చాలా మంది అనుకుంటారు వాక్యం వినకుండా చేస్తే బాగుంది, దేవుని సహవాసమునకు వెళ్ళకుండా చేస్తే బాగుంది, దేవుని మార్గంలో నడవకుండా ఉంటే బాగుంది. అలా వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారంటే ఇక దేవుని విషయం అంతా తప్ప దానియేలును మనం దోషిగా ఇచ్చలేము. దానియేలు కలిగిన దేవునిని ఆరాధించకూడదు అంటే అప్పుడు తప్ప దానియేలుకి ఎక్కడ? దానియేలు నిరీక్షణకు మూలం నమ్మకం. అయితే దర్యావేషు దగ్గరికి వెళ్ళి ఈ 120 మంది అధిపతులు దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 30 రోజులు ఎవరిని వారి దేవుడిని పూజించుకుంటున్నాడయ్యా, ఈ 30 రోజులు మాత్రం నిన్ను తప్ప ఇంకెవ్వరిని కూడా పూజించకూడదు. వాడు ఎంత గొప్పోడైనా ఒక నెల రోజుల వరకు ఇంకెవ్వరిని కూడా ఆరాధించకూడదు, ప్రార్థన చేయకూడదు, పూజ చేయకూడదు, నీకే పూజ చేయాలి, నిన్నే గణపరచాలి, ఒక శాసనం చేద్దాం అని చట్టం చేసేసారు. అది శాస్త్రంగా మారింది. 30 రోజులు కూడా దర్యావేషును తప్ప ఇంకెవ్వరిని కూడా ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ప్రార్థన చేస్తే ఏంటి శిక్ష అంటే 12వ వచనంలో చూడండి. 12వ వచనంలో, ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో, సింహముల బోను కాదది, బోను కాదు, బోను వేరు, చెప్పండి, గుహ. సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? కానీ ఏం చేస్తున్నాడంటే శాసనాన్ని ధిక్కరించాడు. దేవుని నిరీక్షణకు మూలం దానియేలుకు నమ్మకం. దేవుడు అంటే దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వాటి కాలంలో దేవుని నుండి స్వతంత్రించుకునేటువంటి ఆ ప్రాణరక్షణ, ఆత్మరక్షణను గురించిన అవగాహన కలిగిన వాడు. నిరీక్షణకు ఆధారం నమ్మకం. దానియేలు కలిగి ఉన్నాడు కనుక శాసనం చేసిన, చట్టమున్న సింహాల గుహలో వేస్తారని తెలిసిన దానియేలు మాత్రం ఏం చేస్తున్నాడు అంటే 10వ వచనం చదవండి. 10వ వచనంలో రాయబడిన మాట, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళూని తన ఇంటి పైగదికి తెరిచి యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. దానియేలు మాట్లాడింది క్రమం. నరులను నమ్మొద్దు, రాజులను నమ్మొద్దు. రాజులు ప్రాణం సమసిపోతారు, నరుల మంచి పాలైపోతారు. వారు కలిగి ఉన్న బలం అధిక బలం కావచ్చు, వారు కలిగి ఉన్న బలం సేనా బలం కావచ్చు, వారు కలిగి ఉన్న బలం దేవుని కంటే బలమైన వారు కాదు. ఇప్పుడు మన నమ్మకం ఎవరి మీద ఉండాలి చెప్పండి? దేవుని మీద ఉండాలి, దేవుని వాగ్దానం మీద ఉండాలి, ఆయన ప్రత్యక్షత మీద ఉండాలి. నిరీక్షణ కలిగి రక్షింపబడిన మనం భవిష్యత్ కాలంలో ఆ ప్రియ ప్రభువును చూస్తాం. మన నిరీక్షణలోనే మనం కనిపెట్టుకుని ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, సంతోషముతో ఉండాలి, ధైర్యముగా ఉండాలి, స్థిరమైన నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసములో కొనసాగాలి. ఆయన కృపకు పాత్రులుగా ఎన్నిక చేయబడి ఆయన సహాయం కోరుతూ ఉండాలి. నిరీక్షణ బాగా కావాలని సంబంధించి దానియేలు ప్రార్థన చేస్తున్నాడు భయపడగా. దానియేలు దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభువును స్తుతిస్తున్నాడు. పట్టునుచున్న నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డగా నీ అనుభవం నీకుందా? పరిస్థితులు సహకరించినప్పుడు, మనుషులు హేళన చేసినప్పుడు, అపహాస్యము చేసినప్పుడు, జీవముల దేవుడిని వెంబడించగలిగిన నమ్మకం నీవు కలిగి ఉన్నావా? కానీ ఏదో యెరూషలేములో వాడు నెబుకద్నెజరు ద్వారా బబులోనుకు వచ్చాడు. దర్యావేషు రాజుగా పరిపాలిస్తున్నాడు. అయినప్పటికీ దానియేలు దేవుని మీద కలిగిన నమ్మకం దానియేలును శ్రేష్టమైన అనుభవం తీసుకున్నాడు. శాసనం నెరవేర్చాలని
దానియేలు మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, దానియేలు మీద ఉన్నటువంటి మంచి సత్సంబంధమును బట్టి రాజు అనుకుంటున్నాడు దర్యావేషు దానియేలు తప్పిద్దాం అనుకుంటున్నాడు. కానీ శాసనం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రాజు దగ్గరికి వచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఈ శాసనం అమలవ్వాల్సిందే. దానియేలు ప్రార్థన చేయడం చూసాం, దానియేలు స్తుతించడం చూసాం, దానియేలు నిన్ను మాత్రం పర్వాలేదు కాబట్టి శాసనం అమలు చేయాలి అన్నది. సరే, రాజుకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా, దానియేలు మంచోడని తెలిసిన ఆ ప్రజలు కోరుకుంటున్న దానిని బట్టి నీ ఇష్టం అన్నట్లుగా దానియేలును అప్పచెప్తే దానియేలు తీసుకుని వెళ్ళి సింహాల గుహలో వేశాడు. సింహాల గుహలో వేశాడు. శాసనం రద్దు చేయబడలేదు, సింహాల గుహలో వేశాడు. దానియేలు నిరీక్షణ దేవుని మీద నమ్మకం, దానియేలు నిరీక్షణ దేవుని మీద నమ్మకం. దేవుని సన్నిధిలో దానియేలు సింహాల గుహలో ఉంటే రాజు ఇంటికి వెళ్ళాడండి. రాజు ఇంటికి వెళ్ళి రాజు ఎలా ఉన్నాడో చూడండి. 14వ వచనంలో రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనన్న తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. మంచిగా ఉంటే దేవుడు మన కొరకు ఒకరిని పెట్టాడు, ఎవరొకరిని పెట్టాడు. మనం దేవుడి మీద నమ్మకంగా ఉంటే మనకు హేళన చేసే వాళ్ళైతే లేనప్పుడు వారి మధ్యలోనే మనల్ని పొగిడేవాడిని అప్పటి పెట్టాడు. మనకు హాని చేద్దామని ఎవరైనా గుంపుగా చేస్తే వారిలో ఒకరిని పెడతాడు దేవుడు, మనల్ని విడిపించడానికి మనకు సపోర్ట్ గా మాట్లాడాడు. ఇప్పుడు దర్యావేషు రాజుని దానియేలు కోసం పెట్టాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నిరీక్షణకు మూలం చెప్పండి నమ్మకం. గుర్తుపెట్టుకోండి, నిరీక్షణకు మూలం నమ్మకం. నేను ఎక్కడికి వెళ్ళినా, ఒక విద్యార్థిగా చదువు దగ్గరికి వెళ్ళినా దేవుడు నీ కొరకు. ఒకవేళ నీవు వ్యాపారం నిమిత్తం ఎవరితోనైనా ఏ విషయమైనా మాట్లాడాలని వెళ్ళినా నీవు దేవుని మీద నిరీక్షణ కలిగి వెళ్తే నీ కొరకు. నీవు ఏదైనా పని మీద వెళితే అది నీ జీవితంలో సక్సెస్ అవ్వాలని నీవు విశ్వాసములో నమ్మకముతో ఆ పని కొరకు వెళితే దేవుడు నీ కొరకు అక్కడ తప్పక ఒకరిని. ఇప్పుడు దర్యావేషును దానియేలు కొరకు, దానియేలు ఇంటిలోకి వెళ్ళి వ్యాప్తులు పడుతున్నాడు. దానియేలు గురించి అవసరం లేదు. రాజు గొప్ప స్థితిలో ఉన్నవాడు, దానియేలు లాంటి వాడు ఇంకా అనేక మంది ఉంటారు. కానీ దేవుడు దానియేలు పట్ల కృప చూపే దేవుడు నిరీక్షణకు మూలం నమ్మకం. నిరీక్షణకు మూలం నమ్మకం. దర్యావేషు ఆ రాత్రి అంతా కూడా నిద్ర పట్టని వాడిగా ఉన్నాడు. బైబిల్లో మాటలు చూడండి, ఆ మాటలు చూడండి. దైవ సహవాసములో చేరి మనం చూస్తున్న మాటలు 18వ వచనంలో అంతటా రాజు తన నగరులకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. గొప్ప మాట. దానియేలు గురించి అవగాహన కలిగి ఉన్నాడు. అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడని, అతడు నమ్మకస్తుడని దానియేలును గురించి దర్యావేషు ఎరిగి ఉన్నాడు కనుక దానియేలు సింహాల గుహలో ఉంటే వ్యాకుల పడుతూ ఇంటికి వెళ్ళి అక్కడ వాయిద్యాలు వాయించటంలే, సంతోషం అనే దానికి లేకుండా ఏదో చనిపోయిన వాడిని లేక మార్చేశాడు దర్యావేషు రాజు. ఎందుకంటే దానియేలు పట్ల దేవుని కృప ఉంది, దయ ఉంది, దయ ఉంది. అరీతిగా నిద్ర పట్టలేదు. ఉదయమే లేచి దర్యావేషు సింహాసనం ఎక్కలేదు. ఎక్కడికి వెళ్ళాడంటే చూడండి దేవుని వాక్యంలో 19వ వచనం అందరూ వాక్యం వినండి. తెల్లవారుజామున రాజు వేగరనే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. రాజు సింహాల గుహ దగ్గరికి త్వరగలిపి ఎందుకు వెళ్ళాడు అనంటే దానియేలు ఏమైపోయాడో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలుస్తున్నాడండి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు అంటాడు, రాజు చిరకాలము జీవించును గాక. మనకు సహాయం చేసిన వారిని మనం దీవించే ఆధిక్యత దేవుడు మనకి
తప్పించిన వారిని మనము వారిని దీవించి ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఇప్పుడు దర్యావేశు రాజు అంటాడు, దానియేలు రాజు చిరకాలము జీవించును కాదు. కొంతమంది మంచి మనసుతో ఆలోచిస్తారు. ఇప్పుడు రాజు దర్యావేశు చిరకాలము జీవించే రాజుగా దానియేలుతో దీవించబడుతుంది. కింద చూద్దాం. దానియేలు దీవించిన తర్వాత 22వ వచనంలో అంటాడు దానియేలు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. మొట్టమొదటి నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. దానియేలు నిరీక్షణకు మూలం నమ్మకం. నమ్మకములో మనం కలిగి ఉండవలసినది సాక్ష్యం. మనం దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాం. నమ్మకములో మనం కలిగి ఉండవలసింది సాక్ష్యం. కానీ అంటాడు, ఆ సింహం గుహలో మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా కనబడ్డాను కనుక తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఆ గుహలోకి దానియేలు దగ్గరికి ఆ రాత్రి సింహాలు రాలేదు. వస్తే దానియేలు దేవుడు చెప్తున్నాడు, దానియేలు చెప్తున్నాడు, సింహాల నోళ్లను మూయించాడు. తన దూతను పంపించి సింహాలు నేనున్న దగ్గరికి రానివ్వలేదు. అందుకే బతికాను. లేకపోతే తెచ్చుకోండి. దానియేలు నమ్మకం, నిరీక్షణ వాగ్దానానికి సంబంధించి. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. రాజు ఎదురుకు వచ్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. నిరీక్షణకు మూలం నమ్మకం. నమ్మకం కలిగిన మనం సాక్ష్యం కలిగి ఉండాలి. నమ్మకం కలిగిన మనం భక్తి కలిగి ఉండాలి. దానియేలు దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాడు. దానియేలు దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడు. నమ్మకం ఒకటే సరిపోదు. నమ్మకానికి ఏం తోడవాలి? సాక్ష్యం తోడవాలి. నమ్మకానికి తోడేం తోడవాలి? భక్తి తోడవాలి. ఈ రెండు కలిగి ఉంటే నిరీక్షణకు మూలం నమ్మకం. ఆ నమ్మకంలో నుండి దేవుడు మన పట్ల భౌతిక సంబంధంగా ఆత్మ సంబంధముగా అనేక కార్యాలు చేస్తాడు. చూడండి, బయటికి తీసిన తర్వాత రాజు ఆగ్రహిస్తున్నాడు. దానియేలు మీద నింద మోపిన వారు ఎక్కడ ఉన్నారు? దానియేలు మీద నింద మోపిన వారు ఎక్కడ? దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు నమ్మకస్తుడు. దానియేలు దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాడు. దానియేలు దేవుని యందు భక్తి గలవాడై ఉన్నాడు. అతని మీద నింద మోపిన వారు ఎక్కడ ఉన్నారు? తీసుకురండి. రాజు తన అధికారం ఉపయోగిస్తున్నాడు. వారిని తీసుకుని వచ్చిన వెంటనే రాజు చెప్పాడు, ఇప్పుడు ఈ శాసనం అమలు చేయవలసింది దానియేలు మీద కాదు, వీళ్ళ మీద. నింద లేని వారి మీద అపనింద వేశారు. అనవసరముగా శాసనము చట్టం చేయించారు. సమయం వృధా చేశారు. దానియేలు దేవుని ముందు కలిగిన నమ్మకాన్ని వమ్ము చేయాలని ప్రయత్నం చేశారు. వీళ్ళని ముందు సింహాల గుహలో వేసి వెంటనే వాళ్ళు సింహాల గుహలో వేస్తున్నారు. చూడండి, ఆ మనుషులను వాడు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడవేసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగులకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతం పగుల కొరికి పొడి చేసెను. దేవునికి విరోధంగా మనం పనిచేయద్దు. ఆ మనుషులు చేసిన పనిని బట్టి ఆ మనుషులు ఒక్కరే కాదండి, వారి భార్యలు వారి కుమారులు కూడా శిక్షకు గురయ్యారు. మనం చేసే పనులు దేవునికి ఇష్టమై ఉండవలసినవి. తాత్కాలికంగా కొన్ని సందర్భాల్లో దైవ విరోధముగా మనం పోతూ ఉంటాం. ఎవరు చూసి వచ్చారులే మనం చేసే పనులు, ఎవరు చూశారులే మనం కలిగి ఉన్నటువంటి స్థితి అని అనుకుంటాం. దేవుడు సమస్తము చూసేవాడని ఉన్నాడు. ఎవరు శ్రేష్టమైన బుద్ధితో ఉన్నారు, ఎవరు నిరీక్షణ కలిగి ఉన్నారు, ఎవరు దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నారు. అందుకనే మా పితరులు దేవుని యందు నమ్మకం ఉంచి దాన్ని చెప్పారు. విపరీతమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదు దేవుని మీద తన పితరులు నమ్మకం ఉంచారు కనుక దావీదు నిరీక్షణకు మూలం నమ్మకం. దానియేలు యెరూషలేములో నుండి బబులోనికి తెచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా
జీవము గల దేవుని సేవకుడుగానే నమ్మకం కలిగి ఉన్నాడు. నమ్మకములో దాగి ఉన్నది సాక్ష్యం, నమ్మకములో దాగి ఉన్నది భక్తి జీవితం. ఉదయకాల సమయం నువ్వు కలిగి ఉన్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభువుని విడిచిపెట్టదు. దేవుడు సదాకాలం నీకు తోడై ఉండే దేవుడు. ఆయన చిత్తమే నీ పట్ల నెరవేరుతుంది. ఆయన వాగ్దానంలో ఒక చిన్న పొల్లైనను నువ్వు తీసివేయడానికి వీలు లేదు. ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరేది కనుక ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మీద నమ్మకం పెట్టుకో. దేవుడు ప్రతి సమయంలో ఆయన నీకు తోడై సహాయకుడై ఉంటాడు అని నువ్వు జ్ఞాపకం పెంచుకో. చాలా మందికి నిరీక్షణ లేదు. దేవుడు లేడనే వారు చాలా మంది లోకంలో ఉన్నారు. వారికి నిరీక్షణ లేక దేవుని మీద ఆధారపడక శూన్యములో బ్రతుకుతూ ఉంటారు. దావీదైతే తన పితరులను దేవుడు కాపాడుతున్న దానిని బట్టి నమ్మకం పెట్టుకున్నాడు. దానియేలు దేవుడు తనకు తోడై ఉన్న దానిని బట్టి విపరీతమైన పరిస్థితులు ఎదురైనా నమ్మకం పెట్టుకున్నాడు. మొదటిది నిరీక్షణకు మూలం నమ్మకం. రెండవది చూద్దాం. రెండవది నిరీక్షణకు మూలం. రెండవది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. చాలా త్వరగా ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటను బట్టి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడవారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఇప్పుడు మన నిరీక్షణకు మూలం ఏంటంటే తిరిగి జన్మించాలి. మన నిరీక్షణకు మూలం తిరిగి జన్మించాలి. ఎందుకు మనం తిరిగి జన్మించాలి అనంటే పైన రాయబడింది చూడండి, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలంటే, జీవముతో కూడిన నిరీక్షణ నీకు కలగాలంటే అనుకుంటున్నావు వచ్చే సంవత్సరానికి నేను 1 లక్ష సంపాదించగలను. నిరీక్షణ. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. కానీ నీవు జీవముతో కూడిన నిరీక్షణ దేవుని మీద పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగుతుంది. జీవముతో కూడిన నిరీక్షణ నీవు కలిగి ఉంటే అక్కడ పనిచేయని ఆహారం అవసరం లేని దుఃఖము లేని స్థలములోనికి వెళ్ళాలంటే అక్కడ నేను ఏ నిరీక్షణ కలిగి ఉండాలంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఆ నిరీక్షణ నీకు కావాలంటే నిరీక్షణకు మూలం రెండవది తిరిగి జన్మించాలి. వాక్యమించిన నా ప్రియ దేవుని సంగమా, తిరిగి జన్మించావా? దావీదు అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. మనమందరం పాప శరీరముతో పుట్టాం. ఆదాములో నుండి సంక్రమించిన సంతానముగా పాప రక్తం కలిగి ఆ రక్త సంబంధికులుగా ఉన్నాం. అయితే మన కొరకు యేసు ప్రభువారు 2008 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో మన కొరకు కాచిన రక్తమును బట్టి మనను పవిత్రులుగా చేసి క్రీస్తు సంబంధులుగా మార్చుకుని ఆయనను చూచుటకు తగిన నిరీక్షణ కలిగి భూమి మీద మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఇచ్చే నిరీక్షణ ఏంటంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఆ జీవముతో కూడిన నిరీక్షణ నీవు కలిగి ఉండాలంటే ఆ నిరీక్షణకు మూలం తిరిగి జన్మించాడు. ఒకవేళ ఇంకా నన్ను కుమారు పరిశుద్ధాత్మ పేరిట నిజ మూలముగా ఆత్మ మూలముగా నిజ బాప్తిస్మం పొందకపోతే దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేరాలంటే జీవముతో కూడిన నిరీక్షణ నీవు కలిగి ఉండాలంటే వాడవారని నిర్మలమైన అక్షయమైన స్వాస్థ్యం నీవు పొందాలంటే తన విశేష కనికరము చొప్పున ఆయన పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఆయన విశేష కనికరము చొప్పున ఆయన పిలుస్తున్నాడు. నిరీక్షణకు మూలం మొదటిది నమ్మకం, రెండవది నిరీక్షణకు మూలం, రెండవది తిరిగి జన్మించటం. నిరీక్షణకు మూలం, రెండవది తిరిగి జన్మించటం. మనం నికోదేము అడిగాడు యేసు ప్రభువు నుంచి, నేను ముసలివాడినైపోయాను, నా తల్లి గర్భంలోనికి నేను మళ్ళా వెళ్ళగలను.
తల్లి గర్భంలోని మళ్ళీ మనం వెళ్ళి పుట్టిన కాదు తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో నీటిలో మన పాపముల విషయమై చనిపోయి పైకి లేపబడినప్పుడు అజాంతికంగా జీవముతో కూడిన నిరీక్షణతో బ్రతుకున్నట్టు తప్పక బాప్తిసం పొందాలి. ఒకవేళ బాప్తిసం పొందాలంటే ఆగస్టు మాసంలో ఆఖరి ఆదివారం సెప్టెంబర్ మాసంలో ఒకవేళ దైవచిత్తం అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా భవిష్యత్తులో దేవుని కలుసుకోవాలంటే నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. దేవుడు ఎలాంటి నిరీక్షణిస్తున్నాడంటే జీవముతో కూడిన నిరీక్షణిస్తున్నాడు. దేవుడు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ఏ నిరీక్షణ? మహిమ నిరీక్షణ. దేవుడు క్రీస్తే మన నిరీక్షణ అయి ఉన్నాడు కనుక ఆ నిరీక్షణ అయిన దేవుడిని నీవు కలిగి ఉంటే అందులో నిరీక్షణకు మూలం చెప్పండి అందరూ. మొదటిదేంటి? నమ్మకం. గట్టి చెప్పాలి. రెండవది తిరిగి జన్మించాలి. చెప్పాలి. మూడోది చెప్పాలి. తిరిగి జన్మించాలి. చెప్పాలి మళ్ళీ ఒకసారి. నిరీక్షణకు మూలం నమ్మకం. రెండవది తిరిగి జన్మించాలి. మూడవది చెప్పి ముగిస్తారు కావాలి. ఒక 2 నిమిషాలు చూడండి దేవుని వాక్యంలో. మూడవది నిరీక్షణకు మూలం దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిది అంటే ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు గతించవు కనుక మన నిరీక్షణకు మూలం దేవుని వాక్యం. వినుట వలన విశ్వాసం కలిగింది. వినుటను బట్టి తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసుక్రీస్తును గురించి, పరిశుద్ధాత్మను గురించిన విషయాలన్నీ కూడా తెలియపరిచింది దేవుని వాక్యం. కనుక భూమి మీద బ్రతికున్నప్పుడు శాశ్వతముగా మనకు తోడుగా ఆయన మార్గములో నడిపించగలిగినది దేవుని వాక్యం. ఒక మాట మనం చదువుకున్నాం. ఆయన వాక్యం ఏమిటి అంటే 1 దశలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం చదువుకుంటున్నాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకములో నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులపై నిలిచి ఉండు మనం సదాకాలము ఆయనతో ఉండుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద పడిపోతాం. మన ముందు ఏముండాలంటే చెప్పండి. మన ముందు ఏముండాలో తెలుసా? మేఘవాహనం. చెప్పండి అందరూ. ఏ వాహనం? మేఘవాహనం. మేఘవాహనం. దేవుని వాక్యము నీ జీవితంలో నెరవేరుతుంది. ప్రభు ఎలా వస్తాడంటే ఆర్భాటముతో వస్తాడు. ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. దేవుని బూరతో వస్తాడు. ఆయన వచ్చే సమయానికి క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతారు. ఎవరి యందు ఉండాలంట? సమాధులతో పెడితే అందరి సమాధుల మీద క్రీస్తునందు ఉండి మృతులైన వారు. ఆయన బాగా క్రీస్తునందు ఉండగా ఆయన లోకములో బాగా ఉన్న అదే వాక్యం. అయితే ఇప్పుడు దేవుడు మనతో అంటున్నాడు క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీద సజీవుల నిలుచుండు మనం ఆయనతో కూడా సదాకాలం ఎవరి దగ్గర ఉంటాడు కదా? ప్రభువుతో ఉంటాడు. ఈ మాటలు దేవుడు నెరవేర్చే మాటలు. ఆకాశములో ఆయన స్థిరపరిచి ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న మాటలు. అందుకని భక్తుడు 119వ కీర్తనలో ఇలా అంటాడు. 119వ కీర్తన 89వ వచనం ప్రార్థన చేయబోతున్నాను. 119వ కీర్తన 89వ వచనం. 89వ వచనం. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. మన నిరీక్షణకు మూలం ఏమిటి అంటే నిలకడగా ఉన్న ఆయన వాక్యం. మన నిరీక్షణకు మూలం మొదటిది నమ్మకం, రెండవది తిరిగి జన్మించటం, మూడవది ఆయన వాక్యం. మన నిరీక్షణ ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన మనం చూడాలంటే చూడండి ఎలా సిద్ధపడాలంటే ఒక మాట. 1 యోహాను పత్రిక
3వ అధ్యాయము 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, నిరీక్షణ కలిగిన దేవుని పిల్లలం. ఇదిగో కానీ మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దుమన్న నిరీక్షణ. రెండవది, ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము, ఆయనను పోలి ఉందుమన్న నిరీక్షణ. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. 7వ వచనములో ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగిస్తాడు. ఇంకా మనం వాక్యం చదువుకుంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం పవిత్రులుగా నిర్దోషులుంటాం. నీ నిరీక్షణ ఏమైనది? ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆకాశం అంతా ఆయన వాక్యం నిలకడగా ఉంది. సజీవులుగా ఉన్న నీతో నాతో మాట్లాడిన మాట కారణం ఏంటంటే దైవ సంబంధమైన నిరీక్షణ లోకంలో అది సంపాదిత ఇది సంపాదిత. ఒక నెలలో నా పని అంతా అయిపోతుందని చెప్పుకుంటాం. ఒక సంవత్సరంలో నేను చాలా అభివృద్ధి అవుతానని చెప్తాం. కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకటి నీవు కలిగి ఉండవలసింది దైవ సంబంధమైన నిరీక్షణ కలిగి ఉంటే ఆ దైవ సంబంధమైన నిరీక్షణను బట్టి దేవుడు ఈ కాలంలో అనగా ప్రస్తుత కాలంలో మన జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుతాడు. తదుపరి భవిష్యత్ కాలంలో భావి కాలంలో ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను బట్టి ఆయనతో సదాకాలం ఉండే అనుభవంలోకి తీసుకుని అలా వెళ్ళాలంటే దేవుడి మీద నమ్మకం అవసరం, తిరిగి జన్మించడం అవసరం, దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రం చేసుకోవడం అవసరం. ప్రార్థన ప్రతి వారు కూడా ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తాడంటే గగనము చీల్చుకుని రాబోతున్నాడు. ఆయన గగనము చీల్చుకుని వచ్చినప్పుడు నువ్వు కనిపెట్టే భక్తాన్ని వెళ్ళకున్నావా, లేకపోతే నేను వెళ్ళిపోయే వాడుతున్నావా? ఈ ఉదయకాల సమయం ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనిపెట్టు భక్తాన్ని కనురెప్పలు మారెదరు. కనిపెట్టు భక్తాన్ని కనురెప్పలు మారెదరు. ప్రథమముగా లేచెదరు, ప్రథమముగా లేచెదరు. పరిశుద్ధులు పరిశుద్ధులు గగనము చేర్చుకొని యేసు గగనము తీసుకొని వేలాది తోటలతో పూకి ప్రభు త్వరగా వస్తుంది. ప్రభు యేసు త్వరగా రమ్ము అని పిలిచి అనుభవం కలిగి ఉన్నాడు. వారి కాలంలో గురించిన నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు. తిరిగి జన్మించిన అనుభూతి ఉన్నాడు. దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. కనుక ఆయన వాక్యం మీద నమ్మకం నిరీక్షణ కలిగి ఉంది. నిరీక్షణకు మూలం ఆయన వాక్యమే. ఆయన వాక్యం ఆకాశం ముందు స్థిరంగా స్థిరపరచబడింది. అందుకనే ప్రభు చెప్పాడు, మీరు భూమి మీద ధనం పుంచుకోండి, పరలోకమందు ధనం పుంచుకోండి. ధనం అంటే దేవుని వాక్యం. నీ హృదయంలో ధనం పుంచుకోండి. వాక్యం అనే ధనం నీ హృదయంలో ఉంటారు. ఆకాశమందు వాక్యం స్థిరంగా ఉంది. కొన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆగస్టు మాసం అంతా కాల్చాడు దేవుడు, కాపాడు. కరోనా వైరస్ వచ్చిన ఆ వైరస్ మనకు హాని చేయకుండా కాపాడాడు. ఇంకెంతకన్నా దేవుడు ఏం చేయాలి? ప్రాణం నుండి తప్పించలేదా? కరోనాలో సహాయం చేయలేదా? దేవుని మీద నమ్మకం ఉంచవా? ఆయన ఇచ్చే వాగ్దానం ప్రకారం లోపడి తిరిగి చేయించవా? ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. బాబు సమీపముగా దూరంగా ఉన్న ప్రతి వారిని ఆయన పిలుస్తున్నాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ప్రార్థన చేస్తున్నాడు. ఒక దేవుడిని తీసుకున్నాడు. ఆయన ముందు పవిత్రులుగా నిర్దోషులుగా భక్తి గల వారిగా నిలబడాలంటే నిరీక్షణలో
సాగిపోయా మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా దేవా నీ కృపకై వందనాలు స్తోత్రాలు. దావీదు అతి శ్రేష్ఠుడు, నమ్మకస్తుడు ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, భక్తి గలవాడు. దావీదును తప్పించిన దేవుడు, మమ్మల్ని కూడా మా ప్రాణం నుండి తప్పించేది కూడా నీవు. కరువులో సహాయకుడు నీవే. నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నా, నీ మీద నమ్మకం పెట్టుకున్నా, తిరిగి జన్మించి జీవముతో కూడిన నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నా, మహిమ గల నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నా, అక్షయమైన వాదపాలని నిర్మలమైన స్వాస్థ్యము పొందుకున్నకు ఎదురు చూస్తున్నా. ప్రభువైన యేసు త్వరగానము అన్న మాట పలికిన ధైర్యముతో ఎదురు చూస్తున్నా. ఇంకా ఎవరైతే నిరీక్షణాయుతమైన జీవితం కలిగారు, ప్రభువా నీ వాక్యం నిరంతరపడ్డా, నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వారి జీవితంలో పరిశీలన చేస్తుంది, నూతన వ్యక్తులుగా మార్చబడ్డారు, నీ ఆత్మతో ముద్రించబడ్డారు. నువ్వు సహాయం చేయి, ప్రభువులో బలపరుచున్నావు. రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము.